అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ వైపే. ఎటు చూసినా ప్రజలు ఏం తీర్పు ఇచ్చి ఉంటారు అనే దానిపైనే చర్చ. తెలంగాణలో కుండబద్దలు కొట్టి కాంగ్రెస్దే పట్టమని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ జ్యోతిష్యం ఏపీలో కూడా నిజమవుతుందా? ఎప్పుడూ లేని విధంగా ఎగ్జిట్ పోల్స్ పై ఎందుకు ఇంతటి ఉత్కంఠత? ఎగ్జిట్ పోల్స్ అంటున్నట్టు ఏపీ ప్రజలు కూటమికే పట్టం కట్టబోతున్నారా? కూటమి వైపే ఏపీ ప్రజలు మొగ్గు చూపించడానికి అసలు కారణం ఏమై ఉంటుంది? 44 రోజుల పాటు దేశమంతటా జరిగిన 7 దశల సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ శనివారంతో ముగిసింది. అయితే ఎలక్షన్ కమిషన్ 2024 ఎన్నికలకు గాను ఎన్నికల తొలి విడత మొదలు చివరి విడత పూర్తయ్యే వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకూడదు అని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రజలంతా కళ్ళు కాయలు కాచేలాగా ఎప్పుడూ లేని విధంగా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కోసం ఎదురు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఏ వైఎస్ఆర్సీపీ, బి ఎన్డీఏ కూటమి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 144 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ పోటీ చేయగా, జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. ఇక కూటమిలో భాగమైన బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లకు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసింది. అసలు ఎందుకు ఈ 3 పార్టీలు కూటమిగా రావాల్సి వచ్చింది? 3 పార్టీలు కూటమిగా రాకపోయి ఉంటే జగనే గెలిచేవాడా? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా వచ్చి వైసీపీని ఓడించడంలో సఫలమయ్యారా అంటే అవును అనే చెప్పుకోవాలి. ఈసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ 3 పార్టీలు ఒక్కటిగా రావడం వల్ల ఓటు చీలికకు ఆస్కారం లేకపోయింది. టీడీపీ జనసేనతో జతకట్టడం, ఎన్డీఏతో సయోధ్య కుదుర్చుకోవడం టీడీపీకి మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊపిరి పోసింది అనే చెప్పుకోవాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక జనసేన రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలైనా కూడా గ్రౌండ్ లెవెల్లో నిలదొక్కుకోవడంలో విఫలమైందనే చెప్పుకోవాలి. అయితే ఈ ఎన్నికల్లో కూటమి విజయంతో జనసేన తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది అనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ లేనిదే కూటమి లేదు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మరోపక్క దక్షిణ భారతదేశంలో ఎలాగైనా పాగా వేయాలి అని భీష్మించుకుని కూర్చున్న బీజేపీకి కూటమి విజయం కలిసొచ్చిన విషయంగానే చెప్పుకోవాలి. కూటమి విజయంతో టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో విజయంలు అయ్యారు అనే చెప్పాలి అంటున్నారు విశ్లేషకులు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూటమి వైపే మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటిపడటమే అనే చెప్పుకోవాలి. వైసీపీ ప్రభుత్వం తన 5 ఏళ్ల పాలనలో సంక్షేమం పైన మాత్రమే ఆసక్తి చూపింది. అర్బన్ ప్రజానికం, యూత్ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం. చంద్రబాబు వస్తే రాజధాని, రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెడతాడు అనేది దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో కూటమి విజయాన్ని నిర్ధారించారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కూటమి వైపే 22% ఓట్ షేరున్న కాపులు నిల్చోవడం కూటమికి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోకి మరొకసారి వచ్చాక రానున్న రోజుల్లో ఏపీ అభివృద్ధికి బాసటగా నిలుస్తుందని టీడీపీ, జనసేన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలగడంలో సఫలమయ్యారు. ఇకపోతే ఎగ్జిట్ పోల్స్ కూడా కూటమిదే విజయమని తేల్చి చెప్తున్నాయి అనే చెప్పాలి. కూటమికి మద్దతుగా 115 నుంచి 120 సీట్లు దక్కుతాయని చెప్పగా, వైసీపీకి 50 నుంచి 60 సీట్లు అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. మనకి ముందుగా తెలిసినట్టే జనసేన, కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీ, వైసీపీ ఓట్ షేర్లో ముందంజలోనే ఉన్నారు. టీడీపీకి 46% ఓట్ షేర్ ఇవ్వగా, వైసీపీకి 42% ఓట్ షేర్ నమోదైనట్టు చెప్పుకొస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఇదిలా ఉండగా ఏపీ సీఎంగా 60% ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబునే కావాలి అని ఎంచుకోగా, జగన్ సీఎంగా 35%, అలాగే పవన్ కళ్యాణ్ సీఎంగా 7% మంది మొగ్గు చూపారు.